హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్ టైమ్. టుడేస్ రెసిపీ బీరకాయ తొక్కు పచ్చడి. చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. ముందుగా బీరకాయని ఇలా పీల్ ఆఫ్ చేసుకుని ఆ పీల్ అంతటిని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. కొంచెం బీరకాయ ముక్కలను కూడా తీసుకోవాలి. ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత 4 లేక 5 పచ్చిమిర్చిలను కట్ చేసుకుని ఇలా వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. రెండింటిని బాగా కలిపి మూత పెట్టి కాసేపు కుక్ అవనివ్వండి. ఈ తొక్కు కొంచెం మెత్తగా కుక్ అయిపోయిన తర్వాత కొన్ని బీరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. కొలతంటూ ఏమీ లేదండి, మనకి పచ్చడి ఎంత సాఫ్ట్గా కావాలి అన్న దాన్ని బట్టి ముక్కలు యాడ్ చేసుకోవచ్చు. ఒక 5 to 10 మినిట్స్ అది సిమ్లో బాగా కుక్ అయిపోవాలి. ఇందులో చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు కూడా వేసుకుని 2 మినిట్స్ ఆ వేడికి కొంచెం కుక్ అవనివ్వండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో చల్లారిన ఈ బీరకాయ తొక్కు మిశ్రమాన్ని వేసి వెల్లుల్లి రెబ్బలు 4 లేక 5, జీలకర్ర 1.5 స్పూన్, ఉప్పు 1.5 స్పూన్, ఫైన్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. పోపు కోసం 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ సాయమినపప్పు ఇలా ఒకటొకటిగా వేసి అన్నిటినీ దోరగా వేయించుకోవాలి. 1 లేక 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం దోరగా వేగిపోయిన తర్వాత కరివేపాకును యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ సిమ్లోనే పెట్టుకుని మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి ముద్దను ఇందులో యాడ్ చేసుకోండి. నూనె బాగా మొత్తానికి కలిసి పచ్చడి అంతటికి నూనె పట్టేలాగా ఒక 2 మినిట్స్ వేయించండి. సింపుల్ బీరకాయ తొక్కు పచ్చడి రెడీ. చాలా కమ్మగా ఉంటుంది, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.